నమస్తే శివాజీ గారు. నమస్తే నాగేంద్ర కుమార్ గారు. ఈరోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది. ఏమనిపిస్తుందండి మీకు? వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు గడిచిన 10 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో. మిమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో? ఎంత ఏడిపించారండి? ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను ఈ 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాజ్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, దాని మీద మీదైన కామెంట్ ఏంటి? పోలీసులు వచ్చి రాకపోతారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు. అన్న క్యాంటీన్ ఏం చేసి ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతావు. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇప్పుడు రోజా గారి తాలూకు భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నది? ఎక్కడో చోటను బతకాల్సింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తామైతే ఉండవాలి. అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి. అత్యంత అమానుషంగా మాట్లాడతారు. చేరువయ్యా వైసీపీలో చేరుతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు, మళ్ళీ విషం చెమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతనొకడు. ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ 3 ఛానల్స్ ఓనర్స్, ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తోలు తీస్తా. ఇంకా ఏం RRRని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాల? మీరంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, సిద్ధం. ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలుగుతారు పేపర్ లేకుండా. మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను, అది కాదు అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు,